ఈ మహానుభావుడు ఎట్టొచ్చినాడో రేట్లు పెరిగిపోయినాయి, మొత్తు కలిపేశాడు, మనుషులు మగవాళ్ళు అందరికి అదింగేశాడు. ఇంకెవరు ఉండారయ్యా మాకు చెప్పు, దిక్కు పొక్క ఎవరుండారు? పిల్లకాయలు చదువుకోకుండా వీడియోలు తీసుకుంటూ ఆడుకుంటున్నారు, పిల్లకాయలు చదువుకుంటున్నారు. పిల్లకాయల ల్యాప్టాప్లు ఇచ్చారు, దాన్ని చెడగొట్టేసారు పిల్లకాయల్ని. డీజిల్ జగనన్న 10,000 ఎందుకు ఇచ్చాడు? ఆటో వాళ్ళకి ఆడికి బెంగళూరుకి దీనికి ఎంత తేడా ఉంది? ఆయిల్ 11 రూపాయలు తేడా ఉంది. సంవత్సరానికి ఎంత వస్తుంది? 18,000 వస్తుంది ఒక సంవత్సరానికి. ఆటో డ్రైవర్ కాడ 10,000 తీసుకొని మనకి ఇస్తున్నాడు. 8,000 జగనన్న తీసుకుంటున్నాడు మన డబ్బు. జగనన్న మనకేం ఊరికినా ఇట్లా. కొవ్వూరు నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం. మీ పేరేనా? శ్రీకాంత్. శ్రీకాంత్. ఏ ఊరన్నా? కోవూరు. కోవూరు. ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తారన్నా మీరు? అది మా మనసులో ఉంటుంది, ఎలా చెప్తామన్నా? అంటే ఎవరికి వేస్తారు? మీ అభిప్రాయం ఏందని? అది చెప్పకూడదు. అంటే ఇప్పుడు అభివృద్ధి చేసిన వాళ్ళకి వేస్తారా, అభివృద్ధి చేయబోయే వాళ్ళకి వేస్తారా? అభివృద్ధి చేయాల్సిన వాళ్ళకి వేస్తాం. అభివృద్ధి అంటే కావాలనుకున్న వాళ్ళకి వేస్తారు. అంటే టీడీపీకి వేయాలనుకుంటున్నారా? అది చెప్పలేము కదా, అది మా మనసులో, అది ఎవరికి చెప్పకూడదు. చదువుకున్నారన్నా? నేను చదువుకోను. ఏం జాబ్ చేస్తున్నారన్నా? ఆటో తోలుతుంటాను. చదువుకుని ఆటో తోలుతున్నారు. 10th దాకా చదివాను. 10th దాకా చదివారు. ఆటోనే ఎందుకు తోలుతున్నారు? వేరే జాబ్ చేసుకోవచ్చు కదా. 10th దాకా ఏం జాబ్లో వస్తాయన్న? జాబులు జాబు పోతే ఎంత వస్తుంది అన్న? 15,000. మేము 20,000 దాకా తోలుకుంటాం. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 డబ్బులు ఇస్తున్నారు కదా, అవి మీకు ఉపయోగపడుతున్నాయా? నాకు 5 సంవత్సరాలు పడ్డాయి. 5 సంవత్సరాలు పడ్డాయి. దాంట్లో మీరు ఏమైనా యూజ్ చేసుకున్నారా? యూజ్ చేసుకున్నా అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్కి పక్కా ఇన్సూరెన్స్కి అయితే కట్టుకున్నాం. ఇప్పుడు చాలా మంది ఏమని చెప్తున్నారంటే ఆటోలకి 10,000 వేసినట్టే వేసి మళ్ళీ ఫైన్ల రూపంలో వేలకు వెళ్ళి దోచేస్తున్నారు గవర్నమెంట్ అంటున్నారు. గవర్నమెంట్ అంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది ఆటోలు ఉన్నారు. ఇప్పుడు దాకా అయితే ఆటో వాళ్ళకి అయితే ఫైన్ ఏం పట్టంలా. మీకనే కాదు, చాలా మందికి పెట్రోల్ రూపంలోనే కానీ, ఫైన్ల రూపంలో కానీ, చలాల రూపంలో కానీ. ఇప్పుడు లైసెన్స్ లేకపోతే ఫైన్ వేస్తారు, బండి కాగితాలు లేకపోతే ఫైన్ వేస్తారు, బండి మీద కాయ సొక్క లేకపోతే ఫైన్ వేస్తారు. ఇవన్నీ ఉంటే నీ ఫైన్ ఎందుకు వేస్తారన్న? వేయరు. అంటే ఫైన్ ఎక్కువ వేస్తున్నారు. ఇచ్చిన 10,000కి 25,000. 120 రూపాయలు నో పార్కింగ్. అదంతా ప్రచారమే. 120 రూపాయలు నో పార్కింగ్. 120 నువ్వు పార్కింగ్ లో పెడితే 120 రూపాయలు కొట్టాడు కదా. ఇప్పుడు కాయ సొక్క లేకపోతే 120 రూపాయలు, ఒంటి మీద కాయ సొక్క వేసుకుంటే నీకు 120 కొట్టాడు కదా. ఇప్పుడు అయినా నెల్లూరులో ఆటోలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి కదా. అయినా ఆటో వాళ్ళ జీవనం కూడా అంతంత మాత్రంగానే ఉంది కదా. మీరు ఆటోతో ఆటోలో ఎలా మీరు జీవనం సాగిస్తారు? ఏముందన్న, ఎవరు టాలెంట్ వాళ్ళది. నేను ఈరోజు 700 తోలుకోవచ్చు, రేపు 1000 తోలుకోవచ్చు, ఒక్కో రోజు 500 కూడా తోలుకోకపోవచ్చు, చెప్పలేము. అది ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారంటే నన్ను గెలిపిస్తే మహిళలకి ఉచిత బస్సులు పెడతాను అంటున్నారు. ఆ బస్సుల వల్ల ఈ ఆటో వాళ్ళ ఉపాధి అంతా కొంచెం కోల్పోద్ది అన్న. తెలంగాణలో ఉచిత బస్సులు పెట్టారు, ట్యాక్సీలు ఏమైంది, ఆటోలు ఏంది, ఎలా అయిపోయింది పరిస్థితి? తగ్గాయి కదా, వాళ్ళ పరిస్థితి కూడా చాలా దీనంగా మారింది కదా. అవును, అక్కడ నీకు ఆటో వాళ్ళ పరిస్థితి ఏమైందన్న? ఆటో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా, చాలా మంది సోషల్ మీడియా పరంగా వచ్చి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి. తెలంగాణలో అయితే ఆటోలో తగలబడిపోయినాయి. అవునా కదా. చాలా వరకు రేపు ఆంధ్రాలో కూడా ఒకవేళ ఫ్రీ బస్సులు అనేది పెట్టకూడదు అన్న. ఇప్పుడు ఎందుకు చెప్తా అంటావా ఫ్రీ బస్సులు అంటావా? టీ తాగేదానికి నెల్లూరు పోయేది, నీకు ఏం పని బాట లేకుండా ఊరికనే పోతుంటారు. దాని బదులేదో ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టమను. 50-60 సంవత్సరాల పైన వాళ్ళకి పెట్టినా వికలాంగులకి పెట్టమను. ఫ్రీ బస్సు పెట్టుకున్నా మంచి. గర్భిణీ స్త్రీలకు పెట్టమను ఉచిత బస్సు, టికెట్ లేకుండా, ఉపయోగపడుతుంది కదా. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా అది అవసరమైన వాళ్ళకి, అర్హులకే. ముసలి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నెల పెన్షన్ తీసుకుంటారు. ఇప్పుడు నెల్లూరు పెద్ద ఊరికి వెళ్ళాలి, వాళ్ళకి పెన్షన్ డబ్బులు సరిపోవు. అలాంటి వాళ్ళకి ఫ్రీ బస్సులు పెడితే మంచిదే. ఇప్పుడు ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు కదా, దానిపైన ఏమంటారు అన్న? అవసరం అంటారు అసలు పెన్షన్ వాళ్ళకి? పెన్షన్ అందరికి ఇస్తున్నారు, డబ్బున్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి అందరికి ఇస్తున్నారు. అవును, డబ్బున్న వాళ్ళకి ఇవ్వడం తప్పే. చాలా మందికి తప్పేది. ఇప్పుడు డబ్బు లేని వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిది కదా. డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని కాదబ్బా, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తారు. అది కాదు, అనర్హులు ఉన్నా కానీ వాళ్ళని వెతుక్కోవాలా. గ్రామ సచివాలయాలు పెట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టింది. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళ వరకే ఇవ్వాలి. అది వైట్ రేషన్ కార్డు ఎవరికి ఉందో వాళ్ళ వరకే ఇవ్వాలి. వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా ఏసీ ఉంటే ఇయరంట, కారు ఉంటే ఇయరు, కారు బిల్లు ఎక్కువ ఉంటే ఇయరు. ఇప్పుడు కారు ఉంటే ఉన్నోళ్ళు లెక్కే కదా. ఇప్పుడు ఏసీ ఉన్నా ఇయట్లేదు కదా. ఏసీ ఉన్నా లేదా లేదు, ఏసీ ఉండి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా. నీకు ఎంత కరెంట్ బిల్ అన్న? మామూలుగా మాకు ఎంత 1,500 అంత వస్తుంది అంతే ఇస్తారు. లేదు, ఏసీ ఉండి కరెంట్ బిల్ ఎక్కువ వస్తే ఒక సామాన్య ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు అది పెట్టిందే కొత్తగా ఒక కావాలని అలా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ, రేపు టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా మనకి జరిగేది ఏంటంటే, గ్లాసు టీడీపీ అన్ని జనసేన బీజేపీ టీడీపీ ఒకటే. కూటమి అంటే టీడీపీ మెయిన్ పార్టీ, వైసీపీ అంతే. అది మెయిన్ పాయింట్ ఏంటంటే అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇస్తారబ్బా. మెయిన్ పాయింట్ అదే.
ఇప్పుడు అనర్హులకి చాలా మందికి ఇచ్చేస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంటే రాష్ట్రం అప్పులు పాలైపోయింది. ఎందుకంటే ప్రభుత్వంలో కానీ ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో ఇచ్చారు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చారు, అప్పుడెప్పుడు సిపిఎం పార్టీ ఉన్నప్పుడు కూడా ఇచ్చారు కదన్నా. అది ఏముందన్నా, ఎవరికైనా వస్తా ఉంటాయి. ఏ పార్టీ వచ్చినా కానీ అర్హులేని వాళ్ళకే ఇస్తారు. లేదు పార్టీలో కష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేదో మాకు ఈ పింఛన్లు నిండాయా, మాకు తినేదానికి తిండి లేదు మాత. ఇప్పుడు పింఛన్లు అని ఎందుకే సార్ పెద్దోళ్ళకి? బిడ్డలు రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళ కాళ్ళ మీద ఇంకా వాళ్ళు చూసుకోవాలి కదా. అది రేపు చంద్రబాబు వస్తే 4,000 ఇస్తా అంటున్నాడు, 4,000 ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చినా కానీ రేపు అర్హులైన వాళ్ళకే కదా 4,000 ఇస్తాడా? అంతే కదా. ఆయన ఏమో టీడీపీ పార్టీ వాళ్ళు తిరిగిన వాళ్ళకి ఏమి ఇడు కదా, అది అర్హులైన వాళ్ళకే ఇస్తారు ఎవరైనా. ఎందుకు ఎక్కువైనా అన్న, కన్న బిడ్డలు చూడకుండా వదిలేసాను కదా, అలాంటి వాళ్ళకి ఉపయోగపడితే మంచిదే. కానీ ఫ్రీ బస్సులు పడితే మటుకు ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది పడిపోద్ది. చాలా అంటే చాలా చెప్పకూడదు. ఇప్పుడు ఆ మాట చెప్పారంటే చాలా ఆటోలు ట్యాక్సీలు వాళ్ళు ఓట్లు వేయాలంటే కష్టమే. ఇప్పుడు అంటే మీరు టీడీపీకి ఓటు వేయరు, టీడీపీకి ఓటేసేదని కాదు. ఇప్పుడు వైసీపీకి ఓటేస్తాం, టీడీపీకి ఓటేస్తాం అంటే ఇప్పుడు చంద్రబాబు చెప్పాడు, జగన్ ఇంకా మేనిఫెస్టో చెప్పాల. మేనిఫెస్టోలో ఫ్రీ బస్సులు అని ఆయన చెప్పాడు అనుకో, అప్పుడు ఆయన మీద వ్యతిరేకత వస్తుంది కదా. ఇప్పుడు 10,000 వేసి ఫ్రీ బస్సుల్లో పోతాయి కదా డబ్బులు, అవునా కదా? అది ఓటు అనేది ఇద్దరు మేనిఫెస్టోలో చూసుకొని ఏది న్యాయంగా ఉంటుందో. ఏ పార్టీ వచ్చినా, ఏ రాజకీయం వచ్చినా, ఎవరు వచ్చినా రాష్ట్రానికి కావాల్సిన 3: ఉచిత విద్య, వైద్యం, డెవలప్మెంట్. ఈ 3 గాని ఉంటే రాష్ట్రాలు పక్క రాష్ట్రాలకు జాబులు చేసుకోవల్ల. సరేనా? ఈ రాష్ట్రం డెవలప్ అయిందంటారు 5 సంవత్సరాల నుంచి. ఈ రాష్ట్రం అంటే 5 సంవత్సరాలు యాడ్ జరిగిందన్న. 5 సంవత్సరాలు అయిపోతుంది కదా. 2 సంవత్సరాలు కరోనాలో ఉన్నావు కదా నువ్వు. కరోనాలో ఉన్నా లేకపోయినా 5 సంవత్సరం టర్మ్ అయిపోయిందా? ఇప్పుడు కరోనాలో ఉన్నామని 2 సంవత్సరాలు కట్ చేసి ఇంకో 2 సంవత్సరాలు యాడ్ చేద్దాం, 2026 ఎన్నికలు పెడతాం. 2 సంవత్సరాలు కరోనాలో ఉన్నారు, 3 సంవత్సరాలు జరిగింది, దాంట్లో 6 నెలల్లో ఈ ఎలక్షన్ కూడా అయ్యి ఉంటాయి. 2.5 సంవత్సరాలు జరగాల్సినవి జరిగినాయి. మీరు నాకు తెలిసినంత వరకు పెన్నా బ్రిడ్జి ఇప్పుడు కాదు, అది చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2014 నుంచి 2019 దాకా 99% పూర్తి చేశారు. కానీ 10%, 1% పూర్తి చేస్తుంటే ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ కోడ్ వల్ల కొన్ని కారణాల వల్ల ఆపేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2019 తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చి జస్ట్ 1 సంవత్సరం ముందు, 1.5 సంవత్సరం ముందు దాన్ని వర్క్ చేయించారు. క్లైమాక్స్ ఎవరు చేస్తే వాళ్ళపేరే కదా వచ్చేది. అంతే. అంటే స్టార్ట్ చేసి ప్రాసెసింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎండింగ్ చేసిన వాళ్ళు కొడుకు. స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో. దానికి ఆనం వివేకానంద రెడ్డి గారు చేసింది స్టార్ట్. దాని తర్వాత నిధులు సమకూర్చింది మొత్తం ఆనం వివేకానంద రెడ్డి దగ్గరికి వచ్చి ఆయనే మొత్తం చూసుకున్నాడు. ఇంకోటి విషయం ఏంటంటే టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేశారు. ఏం చేశారు? పిల్లర్లు లేపారు. ఇప్పుడు కంప్లీట్, ఇప్పుడు నువ్వు వెళ్తావు అబ్బా ఏదైనా వర్క్ వెళ్తావు, వర్క్ కంప్లీట్ చేస్తేనే కదా నీ పేరు వస్తుంది. డబ్బుల విషయమే కాదు, పలానా ఓటు చేశాడు రా అని ఎందుకంటారు? అది మనం కష్టపడి మనం కంప్లీట్ చేసి వచ్చాం అనుకో ఆ పని, ఎట్లా అనమాట. ఇప్పుడు ఈ టీడీపీ వచ్చినా కానీ అది పూర్తి అయి ఉండేది. టీడీపీ వచ్చినా అయి ఉండేది, కానీ వచ్చిన సమయంలోనే మనం కంప్లీట్ చేయగలగాల. కానీ వీళ్ళు వచ్చిన సంవత్సరం అంతా వదిలేసి లాస్ట్ క్లైమాక్స్లో వాళ్ళు స్టార్ట్ చేశారు. మీకు గుర్తుందో లేదో, పెన్నా బ్రిడ్జి కానివ్వండి, అక్కడ ముత్తుకూరు దగ్గర బ్రిడ్జి కానివ్వండి, లాస్ట్ క్లైమాక్స్ లోనే ముత్తుకూరు బ్రిడ్జి 2021లో స్టార్ట్ చేశారు అబ్బా. ముత్తుకూరు బస్ స్టాండ్ ఈ ప్రభుత్వంలో పడింది. అది ఈ ప్రభుత్వం అది పడింది. నెల్లూరులో మటుకు అది చెప్పుకోవడానికి అభివృద్ధి అంటే, ఇప్పుడు అభివృద్ధి అంటే నేను ఒకప్పుడు మైపాడు రోడ్డు చూసారా? మైపాడు రోడ్డు బాగుంది. ఎంత బాగుంది కదా. అభివృద్ధి అనేది ఎత్తుక్కుంటే కొత్తాల నుంచి విజయమాల గేట్ దాకా రోడ్డు చూసారా ఎట్టుంది? లోపల చేస్తున్నారు కొన్ని. ఇంకోటి ఏంటంటే టీడీపీ హయాంలో వెంకటేశ్వరం కాలనీ కాడ బార్ సింగ్ కాలనీ అపార్ట్మెంట్లు వచ్చారు, అన్ని పూర్తి చేశారు లాస్ట్ మూమెంట్. ఇలా మీకు అపార్ట్మెంట్స్ ఇప్పుడు ఇచ్చారా? మాకు ఇప్పుడు ఫ్లాట్ వచ్చిందండి. ఫ్లాట్ వచ్చి ఇల్లు కట్టుకున్నారా? ఇల్లు కట్టుకుని ఇళ్ళలో కూడా చేరేస్తున్నారు అందరూ. మీరు కూడా మీకు ఇల్లు వచ్చా? నాకు రాలా. ఏమి వచ్చింది? అదిగో వాళ్ళకి వచ్చింది. ఇల్లు కట్టుకున్నారన్నా మీరు? ఏం కట్టిస్తా ఉన్నారు కదా గవర్నమెంట్. ఇల్లు కట్టుకొని కోవూరు షోబిడి కాలనీ కాడ మాకు ఇల్లు వచ్చే స్థలం వచ్చింది, కట్టుకున్నాము, ఇళ్ళలో కూడా చేరేసాము. అందరికి మీ ఏరియా? నాకు రాలా. మనం అప్పుడు రేషన్ కార్డు మనకి లేదు. ఇంకోటి ఏంటంటే అమ్మలేదు అంటే మన సైడ్ వచ్చింది.
వెంకటేశ్వరం కాలనీలో ఇల్లులన్నీ టీడీపీ హయాంలో ఎన్టీఆర్ కాలనీ పెట్టి పూర్తి చేసి అపార్ట్మెంట్లంతా ఇవ్వకుండా ఆపేశారు. బ్యాడ్ నేమ్ ఆడొక్కరు టీడీపీ ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్ వచ్చి ఆపేశారు. ఎలక్షన్ వస్తాయని తెలుసు కదా, పలానా టైంలో వచ్చేస్తాయి. టైమింగ్ లేదు, ఎలక్షన్స్ వచ్చేసి ఆ టైంకి క్లియర్ గా చేసి ఇచ్చేసి హామీ ఉంది. అప్పుడు నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు మేము ఇద్దాంలే అని అట్టు అనుకున్నాం. ఇప్పుడేమైంది, జగన్ గారు వచ్చారు, పెయింట్లు మార్చేశారు, జగన్ అన్న కాలనీ లాగా ఇచ్చేసారు. అది అయిపోయింది. భగత్ సింగ్ కాలనీ చేసింది వాళ్ళైనా కూడా నీకు పేరు వచ్చేసింది, ఇక్కడ కాదు ఇచ్చేసిందే. చెప్పాలనుకుంటున్నారా అన్న? మా తరపున అయితే ఏం లేదన్న. మా తరపున అంటే ఒకటే కోరేది, ఫ్రీ బస్సులు అనేది ఉండకూడదు. ఫ్రీ బస్సులు ఉన్న ఆటో వాళ్ళకి, క్యాబ్ డ్రైవర్లకి, ఇంకా వచ్చి ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఇబ్బంది, కండక్టర్లు కూడా. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నారు కదా, ఎట్ట కొట్టుకున్నారు. ఆఖరికి ఆర్టీసీ డ్రైవర్నే ఎక్కనేయటంలా. అది ఆమె ఎవరో ఎక్కడి నుంచో వచ్చి టీ తాగేసిపోయింది 120 కిలోమీటర్లు. అలాంటివి జరుగుతాయి అన్న. ఓకే బ్రదర్, ఓట్ అనేది నువ్వు చెప్పకూడదు. అంటే భయపడతారా చెప్తే? ఏమైనా భయం ఏం లేదు. భయం ఎందుకు? ఇప్పుడు నేను చెప్పాను కదా నీకు, మెయిన్ రీజన్ చెప్పా. ఇద్దరు మేనిఫెస్టో వదిలితే ఎవరికి న్యాయం జరగద్దని తెలిస్తే వాళ్ళకే ఓటేస్తాం. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చినాడు. చంద్రబాబు 14 ఏళ్ళ ప్రభుత్వంలో ఏ రోజు ఇలా. ఇప్పుడు సంక్షేమ పథకాలు వచ్చాయి బాగుంది, కానీ డెవలప్మెంట్ అవ్వలేదు కదా. డెవలప్మెంట్ ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే ఖచ్చితంగా జరగదు. అవునన్నా, కరోనా టైంలో నిన్ను ఆదుకుంది ఎవరన్నా? నెక్స్ట్ కరోనా టైంలో హాస్పిటల్కి తీసుకుపోయింది ఎవరు? మమ్మల్ని ఎవరు? 108 గవర్నమెంట్. 108 లేదు కదన్నా, గత ప్రభుత్వం లేదు కదన్నా. ఎందుకు లేదు? 108 ఉంది కదా, రాజశేఖర్ హయాం నుంచి ఉన్నాయి 108. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాయి అంబులెన్స్ లేవు కానీ అన్న, నాకు తెలిసి నాడు నేడు పథకంలో చిన్నపిల్లలకి బడు స్కూల్లో ఈ నాకు తెలిసి బాగుపడ్డాయి. గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడ్డాయి. 108 వచ్చినాయి కదన్న, చాలు. ఎమర్జెన్సీ తీసుకోపోయేదానికి స్టార్ట్ చేసేటప్పుడు ల్యాప్టాప్ ఇచ్చి పిల్లకాయలు చదువుకోకుండా వీడియోలు తీసుకుంటూ ఆడుకుంటున్నారు. చదువుకుంటున్నారు పిల్లకాయల ల్యాప్టాప్లు ఇచ్చారు, దాన్ని చెడగొట్టేసారు పిల్లకాయల్ని. డీజిల్ జగనన్న 10,000 ఎందుకు ఇచ్చాడు? ఆటో వాళ్ళకి ఆడికి బెంగళూరుకి దీనికి ఎంత తేడా ఉంది? ఆయిల్ 11 రూపాయలు తేడా ఉంది. సంవత్సరానికి ఎంత వస్తుంది? 18,000 వస్తుంది ఒక సంవత్సరానికి. ఆటో డ్రైవర్ కాడ 10,000 తీసుకొని మనకి ఇస్తున్నాడు. 8,000 జగనన్న తీసుకుంటున్నాడు మన డబ్బు. జగనన్న మనకేం ఊరికినా ఇట్లా. అది ఇప్పుడు 10,000 ఇస్తున్నారు, చాలా మేలు జరుగుతుంది అని చెప్తున్నారు. మేలు ఏం జరుగుతుంది? అక్కడికి ఇక్కడికి డీజిల్ తేడా చూసుకోండి. వాళ్ళు చెప్పారు డీజిల్ కి అక్కడికి ఇక్కడ చూసుకో, డీజిల్ బెంగళూరుకి ఇక్కడికి చూసుకో. సంవత్సరానికి ఎంత వస్తుంది? ఒక రోజుకి డ్రైవర్ 500 ఆయిల్ పట్టిస్తాడు. 15,000 నెలకి. సంవత్సరానికి ఎంత వచ్చింది? సంవత్సరానికి ఎంత వస్తుంది? దాంట్లో 10,000 ఇస్తున్నాడు జగనన్న. 10,000 ఆయిల్ డబ్బులు తీసుకుంటున్నాడు కదా ఆటో డ్రైవర్ల కాడ. అది తెలంగాణలో ఎంత అన్ని చెప్పాలి. జగనన్న చేసేదే కాదు, అన్ని చెప్పుకోవాలి. అవును కదా. చూడు నేను ఒకటి చెప్తా. నేను టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ రేట్ ఎంతమ్మా, డీజిల్ రేట్ ఎంత? డీజిల్ అప్పుడు ఎంత ఉండిందమ్మా? 70 రూపాయలు, 68 రూపాయలు, 68 రూపాయలు, 68 కదా. 68 రూపాయలు లెక్కన ఇప్పుడు 5 సంవత్సరాలకి నీకు ఇల్లు వచ్చింది కదా. 5 సంవత్సరాలకి 50,000 డబ్బులు వేసాడు కదా ఆటో వాళ్ళకి. ఆటో మాకు వేయలేదన్నా. నీకు వేయలేదంటే అరువుడు అయితే కాదు, కారు అంతా కోటేశ్వరం కాదు కదా. ఎవరెవరి పేర్ల మీద ఉంటాయి? బతికే దానికోసం, పదిటీల కోసం ఆటో చేసుకో. ఎల్లో ప్లేట్ చేసుకోవాలంటే 40,000 ట్యాక్స్ కట్టాలి. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు. కోటేశ్వరుడా? ఏసీ పిల్లోడు, చిన్న పిల్లోడు ఏసీ కోసం ఇంట్లో పిల్లోడికి ఏసీ పెడతారు. వాడు కోటేశ్వరుడా? ఈ రోజుల్లో పేదవాళ్ళు కూడా తట్టుకోలేక ఎండలు బయట ఏసీ పెట్టుకుంటారు. ఏసీ ఉంది, నేను 3 సంవత్సరాలు చేసి ఉంది, నేను పెట్టుకున్నాను. నాకు ఆటో డబ్బులు పడుతున్నాయా? మీరేమో చేస్తుంటారేమో మ్యాజిక్. ప్రతి నెల నేను కడుతున్నా. ఫోన్ పేలో చూపిమంటారా? ఇదేదో ఫోన్ పేలో ప్రతి నెల నేను చూపిస్తా. ఇద్దో నేను ఎంత కడుతున్నాను. చెప్పు. అదే చెప్పాను కదా. ఇంకా వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? 14 ఏళ్ళు సీఎం గా ఉండి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పమని చెప్పని. ఎన్నో చేశాడు. ఆడవాళ్ళకి ఏం చేశాడు? ఒక్క పథకం. మా చంద్రబాబు నాయుడు హయాంలో ఇల్లు కట్టించండి, పెయింట్లు వేసుకొని మీరు ఇచ్చుకున్నారు. అన్ని ఆడవాళ్ళకి ఇచ్చిన ఒక సంక్షేమ పథకం ఒకటి చెప్పారు. రుణమాఫీలు చేశాడు, అన్ని చేశాడంట. రాసుకో, ఇది రుణమాఫీ చేశాడంట. చేశాడు కదా. రుణమాఫీ చిన్న మాట. ఇప్పుడు డీజిల్ గురించి చెప్పాడు కదా. డీజిల్ గురించి చెప్పాడు కదా. 2013లో డీజిల్ రేట్ ఎంత?
నేను ఆటో ఫీల్డ్కి వచ్చి 2019లో కాదు 2013లో డీజిల్ రేట్ ఎంత లేదు 48 రూపాయలు. టీడీపీ హయాం వచ్చిన తర్వాత 80 దాకింది తెలుసా? ఎందుకు దాకింది? అప్పుడు టీడీపీ హయాం వచ్చినప్పుడు అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు రేట్లు ఇప్పుడు కూడా అంతే కదా. కానీ జగన్ ఇప్పుడు బీజేపీ మెడలు తెలుసా? ముందు ఆపేస్తా అన్నాడు, కల్తీ మందు తీసుకొచ్చి పెట్టట్లా. కల్తీ మందు జనాభా వారి మద్య నిషేధం అని చెప్పాడు, పూర్తి మద్య నిషేధం అని చెప్పాలా? వండికరవాడి మొక్కడైతే ముందు ఆపమనండి. ఏడాపాడు ముందు ఆయన ముందు కలిపేసి మొత్తు కలిపేసి అందరూ తెలిపాలి అన్నతోడా ఏమి ఇచ్చినాడు? 18,000 చేస్తున్నాడు, ఒకసారి చూపించాడు, రెండోసారి మా కోళ్ళు గంట కట్టాడు, వేసినాడు, 7 మొహలు వేసినాడు 18,000 ఏడేసాడు, కళ్ళు గంటలు కట్టి ఒక్కసారి వేసి 2 సార్లు సరిపోద్ది. ఆశలు చూపించాడు అంతవరకు ఆయన. చేరి ఎంత 60 రూపాయలు, చింతపండు ఎంత 100 రూపాయలు, ఎర్రగడ్డలు ఎంత రేషన్ బియ్యం వేస్తున్నాడు కదా, ముక్కుపోయిన ఊరు తింటాడా? ఆ బియ్యం సావాల్సింది మనుషులు. ఏం బియ్యం ఇచ్చాడు ఆయన? రేట్లు పెరిగాయి, ముసలి ఇంట్లో చూసుకోవాలంటే కింద ఏమో దూల ఆయన అన్ని ఇస్తున్నాడు మాకు. ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు మాకు 3,000 పెన్షన్ వస్తుంది. ఏంటికి ఆయన 3,000? ఆయన 3,000 ఏమిటికి వస్తుంది? 3,000 వద్దు, 3,000 ఏమిటికి వస్తుంది చెప్పు? మనవాళ్ళు ఏమైనా జాబ్ చేస్తారా? నా మనవాళ్ళు ఏం కూలి చేసుకున్నాడు, ఇళ్ళ స్థలం ఇస్తానన్నాడు, ఆశలు పెట్టాడు. ఏడిచ్చాడు? ఏమి ఎందుకు లేదు? ఏమో ఆయన ఇష్టం కదా. వచ్చాయి పట్టాలు వచ్చాయా మీకు? ఏడిచ్చినాయా? ఇలా ఎందుకు రాలేదు? మీరు అప్లై చేసుకోలేదా? నీకు పెళ్లి కాని బిడ్డ అన్నాడు. సరే నేను కదా నా మన వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు తెచ్చిపోండి నా బిడ్డలకి మాకేమైనా సహాయం చేయొచ్చు కదా, నాకేమైనా చేస్తున్నాడా? వికలాంగులు కాలు లేదు నాకు కాలు లేని దానికి నాకు 5,000 ఇచ్చు కదా, కాలు పోయింది ఆయన కళ్ళు ఆపళ్ళ. మీరు వికలాంగులైనా కానీ వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారు, 3,000 ఇస్తున్నాడు. 3,000 ఏంటికి వస్తా? నాకు మాత్రలకు వస్తాయి, మందులకు వస్తుంది. అందులో పెద్దవాళ్ళని ఇళ్లలో సరిగ్గా చూడరు. చూస్తున్నారా? నా బిడ్డలు ఏమైనా చూస్తారా? అరువుగా మమ్మల్ని చెప్పయ్యా. ఇప్పుడు చంద్రబాబు వస్తే 4,000 పింఛన్ ఇస్తాను, ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1,500 డబ్బులు ఇస్తాను అంటున్నారు. కాలేజీ పిల్లకాయలకు డబ్బులు వేస్తాడు. వేసాడా? ఎవరు? ఆయన వేసాడు, జగన్ వేసాడా? రేట్లు పెరిగి ఉన్న దానికి దానికి ఈ మహానుభావుడు ఎట్ట వచ్చినాడో, రేట్లు పెరిగిపోయినాయి, మొత్తు కలిపేశాడు, మనుషులు మగవాళ్ళు అందరికి అదింగేశాడు. ఇంకెవరు ఉండారయ్యా మాకు చెప్పు? దిక్కు పొక్క ఎవరుండారు? ఆయన వచ్చినంత కానీ నష్టమే కానీ మాకు లాభం లేదు. ఈసారి మీరు ఎవరికి వేస్తారు ఓట? ఇష్టపడ్డాడికి వేస్తాము. మమ్మల్ని ఎవరు సుఖపెడతారు, మాకెవరు సహాయం చేస్తారు, మమ్మల్ని ఎవరు ఓదారుస్తారు మా ఇంటికి వచ్చి వాళ్ళకే వేస్తాం. ఏ ఊరు మీద? మాది కోవూరు, చర్చి రోడ్డు, లేలమ్మ నా పేరు. లేలమ్మ. ఓకే, ఇప్పుడు మీరు ఎవరికి వేస్తారు చెప్పండి, ఒక మాట. ఎవరికి వేస్తారు ఓటు చెప్పండి. ఎవరికి వేస్తాం? మమ్మల్ని సుఖపెట్టిన వాళ్ళకి వేస్తాం. అంటే ఎవరికి? ఎవరికి? మాకు నమ్మకమైన వాళ్ళకి వేస్తాం. నమ్మకం ఉన్న వాళ్ళకి వేస్తారు. మేము చెప్తాం. పేరు చెప్పరు? పేరు చెప్పము మేము. చెప్తే పేరు ఎందుకు చెప్పాలంటే చెప్పకూడదు కదా. అది చెప్పొచ్చు, అది మీ ఇష్టం, నా ఇష్టం, ఎవరి ఇష్టం, పేరు చెప్పొచ్చు. ఇప్పుడు నా ఇష్టపడ్డ వాళ్ళకి వేస్తాను అంటానే, అదే నా నమ్మకం వాళ్ళకి. నమ్మకం అంతే కదా? అంతే, కరెక్టే. అంతేనా కదా? కరెక్టే. ఆ మీద అభిమానం ఉంటే ఆమెకి వేస్తాం. మనం గెలిపించుకోవాలంటే అంటే టీడీపీలో ఆమె లేడీ నిలబడింది కదా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అవును. ఆమెకి ఎందుకు వేస్తారు ఓటు మీరు? ఎందుకు వేస్తారు? మాకు చేస్తానంటుంది. చేస్తానంటాం. నమ్మకం. మా ఇంటి ఆడ మనిషి కదా. మీ ఇంటి ఆడ మనిషి వచ్చిందా మీ ఏరియాలోకి? మా ఏరియాలకు రాలేదు. నిన్నేం వచ్చిందంట, మొన్న రాలేదు. అంత కూడా పోయి తిరిగి వచ్చారు మా వాళ్ళు కూడా. కానీ మాకు ఏం ఓదార్పు లేదు, సహాయం లేదు, మాకు మనశ్శాంతి లేదు. మగవాళ్ళ వల్ల ఈ ఒక సొక్క తాగేది సంపాది ఏందయ్యా మేము అల్లాడిపోతున్నాం. ఒక సొక్క తాగేది, ఇళ్ళ గలబాలు, రచ్చలు, రాయిళ్ళు ఎన్నే కానీ సుఖ మనశ్శాంతి అదే ఈ మహానుభావుడు గెలిచిన కాడి నుంచే. కరెక్టేనా? లేదు నేను అనింది. చాలా మంది మందు తగ్గిస్తున్నారు, పెళ్లి కానీ బిడ్డలు గాడ తెచ్చిపోతలా, ఎంత జీవితాలు నాశనం అయిపోతాయి పిచ్చి మందు తాగి. ఎందుకు నాయన మాకు అనుకుంటేనే మా కడుపులో మాట మాకు మళ్ళీ ఓదార్చేవాళ్ళేరు. మేము సావంది ఒకటి బతకంది ఒకటి అట్టున్నాం, అట్ట పరిస్థితుల్లో ఉన్నాం మేము. కానీ ఇప్పుడు దీంట్లో మటుకు వీళ్ళు గెలిచి మాకు చేస్తానంటున్నారు. నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతో మేము నెరవేర్చుకోవాలని వచ్చి ఉన్నాం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేస్తావు. ఓకే, మంచిది. అంతే కదా? కరెక్టే. కానీ గెలుస్తాడు ఆయన, నమ్మకం మాకు కూడా ఉంది.
కదా మాకు చేస్తాడని నమ్మకంతో మేము వచ్చున్నాము అంతేనా. కోవూరు నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం.